గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవర్ 5 టీవీ. ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రజలతో మాది ప్రేమ బంధం. నెహ్రూ ఇందిరా నుంచి కొనసాగుతుంది. సోనియా రాష్ట్రమిస్తే కేసీఆర్ దోచుకున్నాడు. దోచిందంతా వసూలు చేసి ప్రజలకు పంచుతాం. బీజేపీ మజ్లిస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే. నన్ను ఢిల్లీలోని ఇంట్లోంచి బయటకు పంపారు. కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నేను ఉన్నాను. అధికారంలోకి రాగానే హామీలన్నీ అమలు చేస్తాం. కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రలో రాహుల్. ప్రగతి భవన్లో బీఫామ్ల నిబంధనలు ఉల్లంఘించిన సీఎం కేసీఆర్. ఎన్నికల వేళ గవర్నర్ నియామకమా? బీఆర్ఎస్ బీజేపీలపై ఈసీకి టీపీసీసీ ఫిర్యాదు. గజ్వేల్ ఎమ్మెల్యేనే అయినా మీకు దొరకలేదు, అందుకు బాధగా ఉంది. ఇకపై నెలకో పూట గజ్వేల్కు కేటాయిస్తా. భూ నిర్వాహితులతో రోజంతా గడుపుతా. రెండో దశ అభివృద్ధి మిగిలే ఉంది. గుడిసె లేని నియోజకవర్గంగా చేయడమే లక్ష్యం. ప్రతి ఊరికి మైనర్ లిఫ్టింగ్తో గోదావరి నీళ్లు. ఎన్ని ఎకరాల భూమి ఉన్న రైతు బంధు ఇస్తా. బీఆర్ఎస్కు 95 నుంచి 105 సీట్లు. గజ్వేల్ బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశంలో కేసీఆర్. సోనియా బలి దేవత, రాహుల్ ముద్దపప్పే. కాంగ్రెస్లో చేరకముందు రేవంత్ చెప్పిందిదే. మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్లో చేరిన రావుల, జిట్టా, మామిళ్ళ, అంబర్పేట శంకర్. కేసీఆర్ అధర్మ చక్రవర్తి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. రాష్ట్రానికి అప్పుల పాలు చేశారు. తెలంగాణ వనరులను దోచుకొని ప్రజలను మోసగించారు. వంచిన కేసీఆర్ వైపు ఉంటారా? అభివృద్ధి చేసి మోదీ వైపు ఉంటారా? ప్రజలారా మీరే తేల్చుకోండి. దుబ్బాకలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. బీజేపీ తొలి జాబితా నేడే. దాదాపు 55 మందితో బీసీలకే అత్యధిక సీట్లు. మహిళలకు పెద్దపీట. వారంలో మలి జాబితా విడుదల కసరత్తు. వీఆర్లకు పోలీసు వేధింపులు. ప్రవళిక నీ చావు కళ్యాణ లక్ష్మియా? జూలూరు పథం ఆవిష్కరణ సభ. ప్రకృతిని కాపాడుదాం. డెంగీ మాత్ర వచ్చేస్తోంది. అభివృద్ధి చేస్తున్న ఔషధ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్. క్లినికల్ ట్రయల్స్లో మంచి ఫలితాలు. అందుబాటులోకి వస్తే పేద దేశాలకు మేలు. సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లింపు. ఒక్కొక్కరికి సగటున 1.53 లక్షల రూపాయలు. కడుపులోనే మద్యం ఫ్యాక్టరీ. మద్యం తాగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే అది ఆటో బ్రూవరీ సిండ్రోమ్ కావచ్చు, జాగ్రత్త. మల మార్పిడితో మొండి వ్యాధులకు చికిత్స. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. శివరం కోర్టులో ప్రత్యక్షమై సరెండర్ను తిరస్కరించిన న్యాయస్థానం. అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసు. స్కిల్పై తీర్పు తర్వాతే ఫైబర్ కేసు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. చంద్రబాబు ముందస్తు బెయిల్పై విచారణ నవంబర్ 9కి వాయిదా. అంతవరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని ఆదేశం. కుక్కని ఇచ్చేస్తాం, ఫిర్యాదు వాపస్ తీసుకో. మహూవా మొయిత్రా. న్యాయవాది నాతో పెట్టిన బేరమిది. ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన న్యాయవాది జై అనంత్. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జడ్జి సచిన్ దత్తా. కేసు నుంచి ఉపసంహరించుకున్న మహూవా న్యాయవాది. ఓడిపోతానని పిచ్చిగా మాట్లాడుతున్న జీవన్ రెడ్డి. వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి. మంత్రి సత్యవతి రాథోడ్. కరెన్సీ కట్టల సీజ్. కొనసాగుతున్న వాహన తనిఖీలు.
గిరిజన ప్రాంతాల్లో గృహలక్ష్మి అమలుపై స్టే. గిరిజనేతరుల గృహ నిర్మాణాలకు ఆర్థిక సాయం వద్దంటూ హైకోర్టులో పిటిషన్. జీవో 25 అమలు నిలిపివేతకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు. జీవీకే గౌతమి పవర్పై దివాలా ప్రక్రియ. లారస్ లాభంలో 85% క్షీణత. ప్రస్తుతానికి అధిక వడ్డీ రేట్లు తప్పవు. ఇవి ఎంతకాలం ఉంటాయో కాలమే చెప్పాలి. ద్రవ్యోల్బణ కట్టడే పెద్ద సమస్య. మన ఆర్థిక పునాదులు చాలా స్ట్రాంగ్. రూపాయి మారకం స్థిరంగానే ఉంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. వ్యవస్థలో ఇంకా 10,000 కోట్ల రూపాయలు, 2,000 నోట్లు. ఇంకా కొంతమంది తమ వద్ద ఉన్న 2,000 నోట్లను భద్రంగా దాచుకుంటున్నారు. దీంతో ఇంకా 10,000 కోట్ల విలువైన 2,000 నోట్లు వ్యవస్థలో ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడించారు. త్వరలోనే ఆ నోట్లు కూడా బ్యాంకులకు చేరుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత వెంటనే ఆ లోటు భర్తీ చేసేందుకు ఆర్బీఐ కొత్త 500 రూపాయలు, 2,000 నోట్లు చలామణిలోకి తెచ్చింది. 2,000 రూపాయల నోట్లు నల్లధన బాబులకు అండగా మారాయనే విమర్శలు రావడంతో ఈ ఏడాది మే 19న ఈ నోట్లు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తు తరాలపై రుణభారం మోపం. ఆర్థిక మంత్రి సీతారామన్. ఎడాపెడా తప్పులు చేసి ఆ భారాన్ని భవిష్యత్ తరాలపై మోపే యోచన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అప్పులు చేయడంతో పాటు వాటిని తీర్చే విషయంలోనూ ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. ద్రవ్యలోటు నిర్వహణే ఇందుకు ఉదాహరణ అన్నారు. అయినా భారత్లో కొన్ని వర్ధమాన దేశాల రుణ సేకరణ వాటిని తీర్చడంలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలిస్తున్నట్టు కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ 2023 సదస్సులో చెప్పారు. వీలైనంత వరకు ప్రభుత్వ అప్పుల భారం తగ్గించాలన్నదే తమ లక్ష్యమన్నారు. బిజినెస్ మూడో రోజు నష్టాలే. సెన్సెక్స్ మరో 232 పాయింట్లు డౌన్. రాహుల్ పెద్ద మాటలు. తెలంగాణను ఆంధ్రాలో కలిపింది ఆయన ముత్తాతే. వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీనే కారణం. కవి. ఇందిరమ్మ మన్మడు మీరేనా? రాహుల్ గాంధీకి వృద్ధుల ప్రశ్నలు. టీ కొట్టులోకి, దాబాలోకి వెళ్లిన కాంగ్రెస్ నేత రోడ్డు పక్కన దోశలు వేసి తిన్న రాహుల్. సింగిల్ షర్మిట్ విధానాన్ని తెలుగు రాష్ట్రాలు అమలు చేయాలి. లారీ ఓనర్ల సంఘం. టాస్క్ ఫోర్స్ నుంచి రాధాకృష్ణ తొలగింపు. ఓఎస్టీ బాధ్యతల నుంచి తప్పించిన ఎన్నికల సంఘం. పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు. రేపే మిగతా అభ్యర్థుల జాబితా. మిత్రపక్షాలకు పోను 60 స్థానాల్లో ఖరారుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం. కాంగ్రెస్తో కలిపి పనిచేస్తాం. కోదండరాం. కరీంనగర్లో రాహుల్తో టీజేఎస్ అధినేత భేటీ. బీజేపీ సీఎం బీసీఏ పోటీకి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మురళీధర్ నిరాసక్త. 2 స్థానాలకు ఈటెల పోటీ. సిపిఐ పోటీ చేస్తేనే మునుగోడులో పోటీ చేస్తానన్న రాజ్ గోపాల్ రెడ్డి. గోషామహల్ నుంచి రాజా సింగే. ప్లీజ్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.